సార్ అయితే ఇండియా భారీగా ఒక బిగ్ ప్లాన్ చేస్తోంది అనిపిస్తోంది. అంటే డ్రోన్ వార్‌ఫేర్ లో పెద్ద ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది. ఒక్కో సైనికుడికి ఒక్కో డ్రోన్ అన్నట్లుగా ఆ ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది. అంటే ఇరాన్ సక్సెస్ తో భారీ ఈ బిగ్ ప్లాన్ చేస్తోంది అనుకోవచ్చా? యెస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే అంటే 39 రోజుల పాటు ఇరాన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఎవరైనా చూస్తే ఒకటనిపిస్తుందనమాట. అరే! ఇరాన్ ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తుంది. ముఖ్యంగా డ్రోన్‌లు. అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిలిటరీ మైట్‌ని, ద గ్రేట్ యూఎస్ పవర్‌ని తన డ్రోన్‌లు, చీప్ డ్రోన్‌లు అంటే $20,000 విలువ చేసే డ్రోన్‌లు ఉపయోగించి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న మిసైల్స్ని మొట్టుబెట్టేసింది. బిలియన్స్ ఆఫ్ డాలర్లు విలువ చేసి అంటే $1 బిలియన్ విలువ చేసే ప్యాక్స్ అనేది ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సర్వనాశనం చేసిందనమాట. ముఖ్యంగా ఇరాన్ తన షాహెద్ డ్రోన్లతో విధ్వంసం సృష్టించనమాట. షాహెద్ 136 షాహెద్ సిరీస్ డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది. ఇంకా కామికోజులు అంటే ఇవి గాలిపటాల్లాగా ఎగిరాయి అనమాట. టోటల్ ఇజ్రాయెల్ నుంచి మొత్తం గల్ఫ్ కంట్రీస్ని ఎంతటి దారుణం అంటే అంత కేయాటిక్ కండిషన్ క్రియేట్ చేసింది, పానిక్ క్రియేటింగ్ కండిషన్ చేసింది. ముఖ్యంగా అమెరికా 19 ఎయిర్ బేస్లని, ఆర్మీ బేస్లని అది అటాక్ చేసి పడేసింది. అసలు ఆ డ్రోన్లు ఆపే శక్తి అమెరికాకి లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా తర్వాత క్లస్టర్ బాంబులు పెట్టి ఆ డ్రోన్లు ప్రయోగిస్తూ ఉంటే 27% డ్రోన్లు కంపల్సరీ ఇజ్రాయెల్ని తాకేవి. ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఎంత టెక్నాలజికల్ కంట్రీ మిలిటరీ పవర్లో. అది ఏంటంటే ARROW-1, ARROW-2, అదేవిధంగా డేవిడ్ స్లింగు, ఐరన్ డోమ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని ఛేదించుకుని ఇరానియన్ మిసైల్స్, ముఖ్యంగా ఇరానియన్ డ్రోన్లు వెళ్ళి అది కామికోజు, షాహెద్ 136, షాహెద్ సిరీస్ డ్రోన్లు అనమాట. ఈ డ్రోన్లు తట్టుకునే సత్తా అమెరికాకి ఇజ్రాయెల్ లేక దిక్కులేని పరిస్థితులు ఈరోజు ఇస్లామాబాద్లో మనకి శాంతి చర్చలు కొనసాగిస్తుంది ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మిగిలిన గల్ఫ్ దేశాలంటే ఇరాన్ డ్రోన్ పవర్ చూడండి. అందుకే చెప్తా, నేను చాలాసార్లు సందర్భంలో ఈ విషయం చెప్పాను. ఇదే మనకేంటంటే ఒక స్ట్రాటజిస్ట్ అనలిస్ట్గా అక్కడ మనం పరిశీలిస్తే ఏ యుద్ధం జరిగినా ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్ రష్యా యొక్క వార్ఫేర్ని గమనించారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్లో కేవలం 3 రోజుల్లో, మే 7 నుంచి మే 10లో 3 రోజుల్లో ఒక అణ్వస్త్ర దేశాన్ని మనం ఓడించగలిగాం. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకున్నమాట, ఒక స్విఫ్ట్ వారు. ఇదే విధంగా ఇప్పుడు ఇరాన్ 39 రోజుల యుద్ధాన్ని ఇండియన్ డిఫెన్స్ అఫీషియల్స్ నిశ్చితంగా గమనిస్తారని నేను చాలాసార్లు సందర్భంలో ఈ యుద్ధం అప్డేట్లో నేను చాలాసార్లు చెప్పానమాట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ జనరల్ ద్వివేది మాటల్లో మనకు ప్రస్ఫుటం అయ్యేది ఏంటంటే, ఇండియాలో ప్రతి ఆర్మీ, ప్రతి సోల్జర్ కూడా ఒక చేత్తో గన్న పట్టుకుని రెండో చేతులు ఈగిల్లాగా అంటే ఒక గెద్దను పట్టుకున్నట్టు డ్రోన్లు ఆపరేట్ చేసే శక్తి ఉండాలి. అంటే డ్రోన్ అనేది ఇన్నోవేటబుల్ ఈ చేతిలో అని చెప్తున్నారు. అంటే సైన్యం అంతటికి కూడా డ్రోన్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. డ్రోన్ని ప్రయోగించడం, వచ్చే డ్రోన్ని అడ్డగించడం అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే యుఎస్ ఈరోజు ఇజ్రాయెల్ ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ ఎందుకు బాధపడినాయి అంటే ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు ఆపలేక. కాబట్టి డ్రోన్ని మనం ఆపగలగాలి. డ్రోన్ని ప్రయోగించడమే కాదండి, డ్రోన్లు కూడా ఆపగలగాలి. ఈ విధంగా ఇండియన్ ఆర్మీకి డ్రోన్లు ప్రయోగించడం, డ్రోన్లు వచ్చే డ్రోన్ని అడ్డగించడం రెండిట్లో పూర్తి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అసలు ఇరాన్ గెలిచింది అంటే ఈరోజు ద గ్రేట్ మిలిటరీ, సుప్రీం మిలిటరీ పవర్స్ ఇజ్రాయెల్, అమెరికా మీద ఇరానియన్ యొక్క డ్రోన్ టెక్నాలజీ వల్లే. కాబట్టి ఇండియన్ ఆర్మీ కూడా ఈ డ్రోన్ వార్ఫేర్ మీద పూర్తిగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 2 లక్షల డ్రోన్ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి 15,200 కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీలో ఇటు ఎంటైర్ పాకిస్తాన్, ఇటు చైనా 2 ఫ్రంట్ వారు, 2.5 ఫ్రంట్ వారు, ఇటు బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం డేంజర్ లేకపోయినా అది కూడా డేంజర్ ఒకప్పుడు చెప్పినట్టే మహమ్మద్ యూనస్ టైంలో. కాబట్టి ఎంటైర్ 15,200 కిలోమీటర్ల బౌండరీలో మనకి శత్రువులు ఉన్నారు. చుట్టూరు అణ్వస్త్ర దేశాలు ఉన్నాయి. ఒకవేళ వాటి నుండి మనకి యుద్ధం వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఆపరేషన్ సింధూర్ లాగా మనం రక్షించుకునే అతిపెద్ద ఇప్పుడు యుద్ధం ఏంటంటే ఇరాన్ ఎక్స్పీరియన్స్తో మనం డ్రోన్ వార్ఫేర్ చేయాలి. కాబట్టి డ్రోన్ వార్ఫేర్ మీద దృష్టి పెట్టింది. అదేవిధంగా శత్రు దేశాలు డ్రోన్లు ప్రయోగిస్తే ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పనిలో ఉంది. చైనా డ్రోన్లో అత్యున్నతమైన యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేస్తుంది, చైనా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డ్రోన్ అనే యుద్ధం చేయడమే కాదు,
డ్రోన్ నుంచి డిఫెండ్ చేసుకోవడం కూడా ఉత్తమే. సక్సెస్ఫుల్గా ఇండియా ఆపరేషన్ సింధూర్లో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వేలాది టర్కీ డ్రోన్లు మనం అడ్డగించగలిగాం. కాకపోతే ఈ చాలా మిసైల్స్ మనం ఉపయోగించాం. అంటే ఏంటి, మన ఇండియా ఇప్పుడు డ్రోన్ నుంచి డిఫెన్స్కి డ్రోన్లు ప్రయోగించడానికి ఎంటైర్ ఇండియన్ ఆర్మీని సంసిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరులో ఎన్నో ప్రైవేట్ కంపెనీలకి ఈ డ్రోన్ టెక్నాలజీ డెవలప్ చేసే పర్మిషన్ ఇవ్వడం, అక్కడ నుంచి డ్రోన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఇండియన్ ఆర్మీకి. ఈ విధంగా హైదరాబాద్, బెంగళూరు ముఖ్యంగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వబోతున్నాయని తెలుస్తుంది. డ్రోన్ షీల్డ్ అంటే డ్రోన్ నుంచి రక్షణ కల్పించాలి అంటే మనం కూడా ఇప్పుడు అమెరికా లాగా చేయకూడదు. అంటే ఒక డ్రోన్ వస్తుంటే S-400ను ఉపయోగించకూడదు. ఒక డ్రోన్ వస్తుంటే కాస్ట్లీ ఆకాశ్ మిసైల్ అంటే ఆల్మోస్ట్ 30 కోట్లు ఉంటుంది ఒక్కో ఆకాశ్ మిసైల్. ఒక డ్రోను ఏదో కొన్ని లక్షల విలువ చేసే డ్రోన్ వస్తుంటే 30 కోట్ల మిసైల్ ఉపయోగిస్తే మనం కూడా అమెరికాలో తయారైపోతాం. S-400ను ఉపయోగించాం అనుకోండి, మనం కూడా అమెరికాలో లాస్ అయిపోతాం. ఈ కాస్ట్లీ వారు ఎక్కువ కాలం చేయలేవు, అందుకని అమెరికా వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి. కాబట్టి డ్రోన్ వస్తుంటే ఆ డ్రోన్ అడ్డగించాలంటే చీప్ టెక్నాలజీని తయారు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా దాని మీద దృష్టి పెట్టింది, ముఖ్యంగా DRDO దృష్టి పెట్టిందని ద్వివేది మాటల ద్వారా మనం చెప్తాం. అంటే ఇండియా ఇరాన్ ఎక్స్పీరియన్స్ 39 రోజుల ఇరాన్ వార్ని చాలా జాగ్రత్తగా గమనించి మన మిలిటరీ స్ట్రాటజిస్టులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, థింక్ ట్యాంకు, ఆర్మీ అఫీషియల్స్ అందరూ కూడా కొత్త ధనాన్ని మనం కొత్త ఆర్మీ టెక్నాలజీని మనం తీసుకున్నాం. కాబట్టి డ్రోన్ వార్ఫేర్కి ఇండియా సంసిద్ధం అవుతుంది అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. అంటే ఒక కాస్ట్లీ మిసైల్స్ అనేది ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టరు. చాలా చీప్గా డ్రోన్ అనేది, డ్రోన్ వార్ఫేరే ఇక ఫ్యూచర్ యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. దీంతో పాటు AI వార్ఫేర్, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఆంథ్రోపిక్ క్లాడ్ని అప్లై చేసి, ఇజ్రాయెల్ అప్లై చేసి ఇరాన్లో విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇండియా క్వాంటమ్ టెక్నాలజీని, AI వార్ఫేర్ని, AI అప్లికేషన్స్ని, తర్వాత ఇటు డ్రోన్ వార్ఫేర్ని, కొత్త ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ని డెవలప్ చేస్తుంది. అందుకే ఇంకొక 5 S-400ని ఇంపోర్ట్ చేసుకోవడం, డ్రోన్ వార్ఫేర్కి డ్రోన్ కంపెనీలు హబ్బలుగా తయారు చేయడం, ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం, ఇంకా అధునాతనమైన డ్రోన్లు మనం ఇంపోర్ట్ చేసుకోవడం, అవసరమైతే టెక్నాలజీని కూడా ఈవెన్ రష్యా నుంచి కూడా ఈ విధంగా ఎన్నో దృష్టి పెడుతుంది. అంటే ఇరాన్ యుద్ధంలో వార్ఫేర్, అక్కడ యుద్ధ తంత్రాన్ని, అస్త్రాలని, శస్త్రాలని చాలా జాగ్రత్తగా గమనించి ఇండియా చాలా నిశితంగా గమనించి ఫ్యూచర్ వార్ఫేర్కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా సంసిద్ధమైనట్టు తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్, చైనా నుంచి థ్రెట్నే కాదండి, వాటిని అటాకింగ్ మోడ్లో ఉండే అటాకింగ్ డ్రోన్లు ఉంటాయి. అంటే డ్రోన్లన్నీ వెళ్ళి కేవలం ఒక మల్టీపర్పస్ డ్రోన్లు ఉంటాయి. ఇప్పుడు అమెరికా నుంచి భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్న MQ-9 ర్యాపర్ అనే డ్రోను ఒక్కొక్కటి $100 మిలియన్ ఉంటుంది. ఇది రికగ్నైజెన్స్ చేస్తుంది, అటాక్ చేస్తుంది, తర్వాత అక్కడ పూర్తిగా జామ్ చేయగలుగుతుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయగలుగుతుంది, మిస్సైల్స్ని ప్రయోగించగలుగుతుంది. ఇలా మల్టీపర్పస్ డ్రోన్లు అనే అత్యున్నతమైన డ్రోన్లతో పాటు చిన్న పేలుడు పదార్థాలు తీసుకెళ్లే డ్రోన్లు, ఇండిపెండెంట్ డ్రోన్లు కూడా మనం ఇండియా ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టిందని తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఇరాన్ యుద్ధం అనే ఎక్స్పీరియన్స్ ఇండియా యొక్క వార్ఫేర్ని రివ్యూ చేసుకుని కొత్త యుద్ధ తంత్రానికి ఇండియా ప్రిపేర్ అవుతున్నట్టు, ముఖ్యంగా డ్రోన్ వార్ఫేర్కి ప్రిపేర్ అవుతున్నట్టు మన ద్వివేది ఆర్మీ జనరల్ మాటలను బట్టి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా అర్థమవుతుంది.